నా పేరు మహేష్, మాది ధర్మారం. జనరల్గా నేను అగ్రికల్చర్లో పనిచేస్తుంటాను. చాలా వరకు రైతులు రసాయన ఎరువులు ఎక్కువగా వాడుతుంటారు. దానివల్ల రైతుల ఆరోగ్యంతో పాటు భూసారం కూడా దెబ్బతింటుంది. కాబట్టి అదే కాకుండా ప్రభుత్వం చెప్తున్నట్టుగా సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూమి సారవంతమై మనుషులకు కూడా ఆరోగ్యకరంగా ఉంటుందనే ఉద్దేశంతో సనెర్జీ కంపెనీ వారి బయో ఆర్గానిక్ ప్రోడక్ట్ను మా గ్రామస్తులు లకావత్ సైదుల్ గారికి ఇవ్వడం జరిగింది. ఆయన చేను ఇది నాటు పెట్టినప్పుడు దుక్కి మందుగా వాడడం జరిగింది. దీని గురించి ఇది ఏ రకంగా పనిచేసింది రైతు సైదుల్ గారి మాటల్లోనే మీరు తెలుసుకోవాలని చెప్పండి. సైదుల్ గారు. నా పేరు లకావత్ సైదులు, మా ఊరు ధర్మారం, మాది తుర్కాపల్లి మండల్, యాదాద్రి భువనగిరి డిస్ట్రిక్ట్. మాకు మహేష్ మామతోటి ఆర్గానిక్ వాడమని చెప్పారు. ఇంతకుముందు మేము ఈ దుక్కి మందు వాడేది, అది కాకుండా ఇది ఆర్గానిక్ వాడు, ఇది మంచిగా వస్తుందని చెప్తే మేము ఇది ఆర్గానిక్ వాడాము. ఇది ఆర్గానిక్, ఇది ఇసుకలో వేసి పిచికారీ చేస్తే మా చేను అనేది ఈ రకంగా వచ్చింది. ఇది మేము ఆర్గానిక్ జల్లిన చేను. ఇది మా పక్క పొంటి వాళ్ళు, మా తోటి వాళ్ళు సాయంగా వేసారు. వాళ్ళు వేరే మందులు వాడిరు. ఆ చేను రకంగా ఇలా ఉంది. మేము ఆర్గానిక్ వాడిన చేను ఇలా ఉందండి. ఈ ఆర్గానిక్ అనేది మంచిగా పనిచేస్తుంది, మంచిగా దృఢంగా పనిచేస్తుంది. దీంట్లో పిలకలు గిట్ట బాగా వచ్చినాయి. ఇప్పుడు నేను వేసింది ఒక కర్ర వరి, దీనికి పిలకలు బాగా వచ్చి దంటు గిట్ట బాగానే వచ్చిందండి. ఆర్గానిక్ ఇది మంచిగానే పనిచేస్తుంది. అయితే దీనికి ఇచ్చింది మొదటగా సాయిల్ కేర్ మరియు సన్స్టిక్. దీనిని ఇసుకలో కలిపి చల్లడం జరిగింది. మిగతా వాళ్ళు కొంతమంది యూరియాలు కూడా కలుపుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇసుకలో కలిపితేనే బాగా వస్తుంది. అందులో బెటర్గా సనెర్జీ ప్రొడక్టు దుక్కి మందుతో పాటు కలుపు మందులు, దాంతోపాటు పురుగు మందులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కటి బయో ఆర్గానికే ఉంటుంది. ఇది ముదురు తీసిన తర్వాత కూడా వేసే అనేక రకాలైన ఎన్పికే మందులు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క రైతు సేంద్రియ ఎరువులు వాడి వారి ఆరోగ్యాన్ని, భూమి సారాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది.